హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జోస్ కన్స్ట్రక్షన్ వర్క్. ఈవేళకి వీడియో వచ్చి ఒక కన్స్ట్రక్షన్ వర్క్లో కాలమ్స్ అనేది స్టిరప్స్ ఏ విధంగా బెండ్ చేయాలి, తయారు చేయాలి అనేది, అలాగే ఒక స్టిరప్స్ అనేది ఏ రాడ్ అయితే యూజ్ చేయడం అవుతుంది ఈ వీడియోలో అయితే మీకు చూడొచ్చు. అలాగే డ్రింగులు తయారు చేయడానికి బార్ బెండింగ్ ఏ విధంగా చేస్తున్నాము అనేది మీకు చూడొచ్చు. మళ్ళీ కాలం బాక్స్ ఏ విధంగా ఫిట్టింగ్ చేయాలి అనేది మీకు వీడియోలో చూడొచ్చు అనమాట. అలాగే ఒక బస్తా సిమెంట్కి ఎన్ని గంపలు ఇసుక, ఎన్ని గంపలు పిక్క వేయాలో కాంక్రీట్కి ఆ కాలం వర్క్ చేసేటప్పుడు అనేది మీకు ఈ వీడియోలో ఫుల్గా తెలుసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. కాలం కాంక్రీట్ వేసేటప్పుడు ఖచ్చితంగా మనం వైర్ బేటర్ అయితే పిన్ను ఖచ్చితంగా వాడాలి. అలా వాడినట్లయితే పిల్లర్ అయితే బాగా మంచి స్ట్రెంత్ మీద అయితే అవుద్ది, కాంక్రీట్ అయితే బాగా సెట్ అవుతూ ఉంటుంది అనమాట. సో అందుకే పిల్లర్ కాంక్రీట్ వేసేటప్పుడు వైర్ బేటర్ అయితే ఖచ్చితంగా వాడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది అనమాట. మేము ఈ వీడియోలో అయితే వైర్ బేటర్ అయితే మేము వాడుతున్నాము, ఏ విధంగా వేస్తున్నాం అనేది మీకు ఈ వీడియోలో ఫుల్గా చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. అలాగే మన వీడియోని మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ని ఆన్ చేసి ఉంచండి. నేను చేసిన ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ అంటుంది. ఫ్రెండ్స్, వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటే ఆ వీడియో అయితే ఏ విధంగా వర్క్ చేస్తున్నాం అనేది మీకు అర్థమైతే అవుద్ది అనమాట. సో వీడియో అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. ఓకే, వర్క్ అయితే మొదలు పెడదాము రండి. కాలమ్స్ వేయడానికి అయితే స్టిరప్స్ మేము 8mm రాడ్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు 8mm రాడ్ అయితే గజాలు కట్ చేస్తున్నాము. 9కి 15 ఇంచుల కాలమ్ సైజ్ కదా, మేమైతే చూడండి ఇక్కడ మీరు చూడొచ్చు 8mm అని ఉంటుంది, మీకు చూపిస్తాను చూడండి. ఇది 8mm అనమాట, ఇది 8mm రాడ్. ఈ విధంగా తయారు చేస్తున్నాం చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడ మేమైతే 12 ఇంచులు, ఇక్కడ నుంచి ఇక్కడ 5.5 ఇంచులు అయితే 12 ఇంచులకి 15 ఇంచులకి వెళ్ళిపోద్ది అనమాట. ఇంచున్నర గ్యాప్ 3 ఇంచులు కాంక్రీటు. 5.5 అయితే 9 ఇంచులకి వెళ్ళిపోద్ది. 9 ఇంచులు అంటే ఇంచున్నర కాంక్రీట్ అయితే పట్టుద్ది. ఈ విధంగా చెక్ చేసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే 7 ఇంచులు వేస్తారు. 7 ఇంచులు వేస్తే డ్రింక్ సైజ్ మొత్తం అవుట్ సైడ్ ఎంత వస్తుందంటే 7.5 ఇంచులు వస్తుంది. అప్పుడు 7.5 వస్తే ఇంచున్నర మాలు మాత్రమే ఇంచు గ్యాప్ అయితే అవుద్ది. ఇంచు సాలదండి. ఎప్పుడైనా పిల్లర్స్ కాలమ్స్ వేసేటప్పుడు ఇంచున్నర మాలు వచ్చేటట్టు చూసుకుంటే చాలా బాగుంటుంది. పైప్ అయితే రాడ్ అయితే కటింగ్ అవుతుంది. ఇప్పుడు కాలం బాక్స్లో అయితే వచ్చేసింది ఫ్రెండ్. మేమైతే గడిపించులతో రింగులు అయితే కట్టడానికి తేవడం జరిగింది. స్టార్టర్ వర్క్ అయిపోయింది. వ్యాన్ మీద అయితే తేవడం జరిగింది అనమాట. 9కి 15 ఇంచులు హైట్ పొడవు వచ్చేమో 9 అడుగులు కాలం బాక్సులు తేవడం జరిగిందనమాట. చూడండి ఫ్రెండ్స్, ఆ స్టార్టర్స్ అయితే మొత్తం వేయడం కంప్లీట్ అయిపోయింది. ప్రతి కాలమ్స్ అయితే స్టార్టర్స్ వేయడం అయితే అయిందనమాట. ఇప్పుడు స్టార్టర్స్ ఆరిన తర్వాత రింగులు కట్టి కాంక్రీట్ అయితే వెయ్యాలి, కాలం కాంక్రీట్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మార్కింగ్ వేసి స్టార్టర్స్ వేసుకుంటే కాలమ్స్ బాక్స్ నిలబెట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఎటు నప్పడానికి ఏటు అవ్వదు అనమాట. మార్కింగ్ ఏ విధంగా ఇస్తామో అదే విధంగా మనం టూకే చూసుకోవాలి. ఇప్పుడు కాలం బాక్స్ అయితే దింపుతున్నారు. చాలా బరువుగా ఉంటుంది, మంచి ఎండ టైం, వేడి ఎక్కువగా ఉంది. వామో, ఒక్కడే మోస్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఎదురుకర్రలు ఇది పరంజా కట్టడానికి అనమాట. ఎదురుకర్రలు అయితే మన వాళ్ళు నరికారు పరంజా కట్టడానికి. లోపలికి పెట్టాలి. మేమైతే డైరెక్ట్ స్లాబ్ లెవెల్కి అయితే కాలం బాక్స్ వేయడం జరుగుతుంది. డైరెక్ట్ 9 అడుగులు వేయడం జరుగుతుంది అనమాట. అందుకే డైరెక్ట్ 9 అడుగులు బాక్సులు అయితే తిప్పించాము. ఓకే, ఇప్పుడు అన్లోడింగ్ అవుతుంది. ఫ్రెండ్స్, కాంక్రీట్ వర్క్ చేసేటప్పుడు క్యూరింగ్ అయితే ఖచ్చితంగా వేపించుకోవాలి. సమ్మర్ టైం అయితే మార్నింగ్ ఒకసారి, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ అంటే మూడు డప్పులు వేయాలన్నమాట. 3 సార్లు వాటరింగ్ అయితే చేస్తే చాలా మంచిది. చూడండి ఈ విధంగా. కొంతమంది ఏం చేస్తారంటే వాటర్ దొరకట్లేదు అనేసి స్ప్రేతో చేస్తారు. ఆ విధంగా అయితే చేయకూడదు. క్యూరింగ్ అయితే చాలదనమాట. ఈ విధంగా డైరెక్ట్ పైప్తో యూజ్ చేసి క్యూరింగ్ అయితే చేయించుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. మేము కాంక్రీట్ వర్కులకి అయితే మేము 15 రోజులు, దగ్గర 15-16 రోజులు వేసుకుంటాం అనమాట. మాకు వాటర్ అయితే ఇబ్బందిగా ఉండదు కాబట్టి మేము ఒక 20 రోజుల వరకు అయితే క్యూరింగ్ చేస్తూనే ఉంటాం అనమాట. ఈ విధంగా చేస్తే
ప్లింత్ బీమ్ అనేది బాగా దృఢంగా ఉంటుంది, క్రాక్స్ రావడం అయితే ఉండదన్నమాట. అందుకే ఈ విధంగా బాగా క్యూరింగ్ అయితే చేయాలన్నమాట. వాటరింగే మెయిన్. ఆ క్యూరింగ్ గట్టిగా వేసుకుంటే అంత చాలా మంచిదన్నమాట. మేఘాలు అయితే చూడండి ఫ్రెండ్స్, సమ్మర్ టైం అయినప్పటికీ కూడా మేఘాలు అయితే బాగా కమ్మేస్తున్నాయి. పొద్దుగాలన వర్క్ అయితే చేయడం అవుతుంది చూడండి. ఇప్పుడు రింగ్లు అయితే కడుతున్నాము. ఈ మేఘాలు అయితే బాగా కమ్మేస్తున్నాయి చూడండి. ఆ పోల్ మీద లైట్ అయితే చాలా బాగుంది, సూర్యుడిలా కనిపిస్తుంది కదా. ఏమీ కనబడవు అనమాట. చూడండి, ఊరు మాత్రమే లైట్ కనబడుతుంది. సమ్మర్ టైం అప్పటికి కూడా ఈ విధంగా ఉందంటే ఎలా ఉందో అనుకుంటున్నారు. ఈ చెమట కాలం కూడా ఇక్కడ బాగా చలైతే వేస్తుంది, చల్లదనం ఎక్కువ ఉందన్నమాట. ఈ కొండ ప్రాంతం అన్నమాట ఇది. ప్రతి ఉదయం ఇలాగే ఉంటుంది, మేఘాలు బాగా కమ్ముతూనే ఉంటుంది అనమాట. ఈ విధంగా పరంజా కట్టి కాలం బాక్స్ అయితే బిగించడం అవుతుందన్నమాట. ఇప్పుడు మేమైతే చూడండి ఫ్రెండ్స్, పైనెక్కి నట్ అండ్ బోల్ట్ అయితే బిగించాలి. డైరెక్ట్ 9 అడుగులు కాలమ్స్ అయితే తేవడం జరిగింది కదా. ఈ విధంగా మేమైతే వేయడం అవుతుందన్నమాట. 9కి 15 ఇంచులు కాలమ్స్ అయితే వేస్తున్నాము. మిగతా వాళ్ళు వచ్చేమో కాంక్రీట్ వేయడానికి అయితే ఇసుక, చిప్స్ ఇవన్నీ కొలిస్తున్నారనమాట. చూడండి ఫ్రెండ్స్, కాలమ్స్కి అయితే కాంక్రీట్ వేయడం అవుతుందన్నమాట. మేము 9కి 15 ఇంచులు అయితే కాలం వేయడం అవుతుందన్నమాట. అయితే ఈ కాలం హైట్ వచ్చేమో 9 అడుగులు అనమాట. డైరెక్ట్ స్లాబ్ లెవెల్ అయితే వేస్తున్నాము ఫ్రెండ్స్. ఈ తూకం అనేది ఏ విధంగా వేయాలి, పేపర్ అంత గ్యాప్ ఎంత ఉంచాలనేది మీకు చూపిస్తాను క్లియర్గా, చూద్దాం. అలాగే కాలమ్స్లో కాంక్రీట్ వేసిన తర్వాత వైర్ బ్రేటర్ అయితే ఖచ్చితంగా వాడాలి. మేమైతే వైర్ బ్రేటర్ వాడుతున్నాము. చూడండి, పేపర్ అంత గ్యాప్ అయితే వేస్తున్నాను. చూడండి, ఆ మాత్రం పేపర్ అంత గ్యాప్ అయితే ఉండాలన్నమాట. తూకం అనేది ఈ విధంగా ఉంటే కరెక్ట్గా వచ్చినట్టు అనమాట. చూడండి, మేమైతే ఈరోజు ఒకేసారి మొత్తం 17 కాలమ్స్ అయితే కాంక్రీట్ వేయడం అవుతుందన్నమాట. చూడండి, మొత్తం 9 అడుగులవే వేస్తున్నాం మేము, డైరెక్ట్ స్లాబ్ లెవెల్ అనమాట. కాంక్రీట్ రేసి వచ్చేమో ఒక బస్తా సిమెంట్కి 6 గంపలు ఇసుక, 8 గంపలు పిక్ అయితే వేస్తున్నాము. మేమైతే ఈ కాంక్రీట్కి వాటర్ అనేది సరిపోయే విధంగా, మరి లూజ్ కాకుండా మరీ టైట్ కాకుండా లైట్గా మేము సరిపోయే విధంగా అయితే వేస్తున్నాము. అలాగే ఈ కాలమ్స్లోనైతే ఈ విధంగా చూడండి, మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా వైర్ బ్రేటర్కి అయితే పిన్ ఖచ్చితంగా వాడాలి. ఈ విధంగా వాడినట్లయితే ఈ పిల్లర్ అనేది బాగా దృఢంగా ఉంటుంది, బాగా సెట్ అవుద్ది అనమాట. నిన్న వేసిన కాలమ్స్ కాంక్రీట్ అయితే చూడండి, బాక్స్ అయితే తీసి ఇటు పక్క అయితే వేయాలి. ఈ లైన్ వేయడం అయితే ఉందన్నమాట. చూడండి, ఈ లైన్ ఈరోజు అయితే వేస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, మేమైతే కాలమ్స్కి వైర్ బ్రేటర్ అయితే యూజ్ చేయడం జరిగిందనమాట. అయితే చూడండి ఎంత నీట్గా కనబడుతూ ఉన్నదనమాట. కన్నాలు అయితే ఏం లేవు, ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసింది. వైర్ బ్రేటర్ వాడకపోతే ఈ విధంగా అయితే రాదు. తర్వాత బ్రిక్ వర్క్ చేసేటప్పుడు అయితే వీటిని అయితే గంతులు తీయాలి. ఇటుపక్క మొత్తం నిన్న అయితే వర్క్ చేస్తాము. ఇప్పుడు అవతల పక్క అయితే ఈ బాక్స్లో తీసి అవతల పిక్ చేయాలి. ఈరోజు మళ్ళీ కాంక్రీట్ వర్క్ అయితే చేస్తాం అనమాట. ఈరోజు ఏ విధంగా వర్క్ చేస్తున్నాం అనేది మళ్ళీ మీకు వీడియో అయితే కంటిన్యూ చూడొచ్చు. ఇప్పుడు బాక్స్ అయితే ఓపెన్ చేస్తున్నారు మన వాళ్ళు. తెల్లారు జామున లేచిన వెంటనే వర్క్ అయితే అవుతుందన్నమాట. ఇది చర్చి పని కాబట్టి టైమింగ్ అయితే ఏమీ ఉండదు. చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా వచ్చింది వైర్ బ్రేటర్ వాడడం వల్ల. వైర్ బ్రేటర్ అయిపోతే ఈ విధంగా అయితే అంత నీట్గా పర్ఫెక్ట్గా రాదు. కన్నాలు కనిపిస్తూ ఉంటుంది, గజాలు కూడా కనబడుతూ ఉంటుంది అనమాట అక్కడక్కడ. ఇప్పుడు చూడండి అంత నీట్గా వచ్చేసింది కాలమ్స్. కాలం బాక్స్ వేసిన తర్వాత తూకం అయితే ఖచ్చితంగా వేసుకోవాలి. ఈ విధంగా చూడండి, మేమైతే తూకం వేసి కాంక్రీట్ అయితే వేయాలి. నిన్న వేసిన బాక్స్లు అన్నీ ఓపెన్ చేసి ఇప్పుడు రెండో వైపు అయితే యువతల వైపు చూడండి మొత్తం ఫిట్టింగ్ అయితే చేయడం జరిగింది. ఇప్పుడు తూకం వేసి కాంక్రీట్ పనే ఉందన్నమాట. ఫ్రెండ్స్ చూడండి, చేతులు మొత్తం వేస్ట్ ఆయిలే అవుతుంది అనమాట. మేస్తరుకున్న కష్టం ఏంటో చూడండి. మా బాధలు అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట. ఎండాకాలం చేస్తే మామూలుగా ఉండదు, డబ్బాలు అయితే వేడిగా ఉంటుంది, తట్టుకోలేని పరిస్థితిలో ఉంటాం అనమాట. అంత కష్టపడి చేయాలి వర్క్. కాలమ్స్ అయితే వేయడం అవుతుంది అనమాట. ఈరోజే ఫైనల్, అన్ని పిల్లర్స్ అయితే వేయడం అవుతుంది. మొత్తం 34 పిల్లర్లు అయితే 2 రోజులకే వేయడం అయితే అయిందనమాట. ఈ సెంటర్లో వచ్చి 15 ఇంచులు అయితే 9 అడుగులు వేయడం అవుతుంది. మేమైతే దీంట్లో నాగార్జున సిమెంట్, ఓపీసీ సిమెంట్ అయితే 53 గ్రేడ్ సిమెంట్ వాడుతున్నాము. అలాగే ఒక బస్తా సిమెంట్ వచ్చేమో 6 గంపలు ఇసుక, 8 గంపలు పిక్ అయితే వేయడం అవుతుంది అనమాట కాలమ్స్కి. చూడండి, ఇప్పుడు కాంక్రీట్ వేసిన బాక్స్ అయితే నెక్స్ట్ మళ్ళీ మాకైతే తూకు వేసి సెట్ చేశాక కాంక్రీట్ వేసి మళ్ళీ రెండోసారి అయితే తూకు వేయడం అవుతుంది. ఒకసారి ఈ విధంగా చెకింగ్ అయితే చేస్తూ ఉండాలి. ఈ విధంగా చెక్ చేసినట్టయితే పర్ఫెక్ట్గా తూకం అయితే వచ్చేది అనమాట. పేపర్ అంత గ్యాప్ అనమాట, మరీ తగిలినట్టు ఉండాలి. చూడండి, ఈ విధంగా తూకం అనేది ఆడాలి, మరి గ్యాప్ ఉండకూడదు, మరి తగలకూడదు. ఈ విధంగా వచ్చినట్లయితే తూకానికి వచ్చినట్టు అనమాట.
వీలైతే తెల్లారుజామున లేచిన వెంటనే పని అయితే మొదలు పెట్టడం జరిగిందనమాట. అందుకే వీళ్ళు చూడండి బాగా పని చేసి అలసిపోయారు. ఉదయం నుంచి ఇప్పుడు పని చేస్తూ అలసిపోయారనమాట. సో, అందుకే కూర్చొని ఉన్నారు. చూడండి ఏ విధంగా కూర్చున్నారు. మేమైతే కాంక్రీట్ వేయడం అవుతుందనమాట. పైన చూడండి పరంజా మీద ఎక్కి ఈ విధంగా మా వర్క్ అయితే చేయడం అయితే అవుతుంది ఫ్రెండ్స్. కాంక్రీట్ వర్క్ కంప్లీట్‌గా వర్క్ అయిన తర్వాత ఈ విధంగా క్యూరింగ్ అయితే బాగా తడపాలండి. ఆహ్, సమ్మర్ టైం అయితే మార్నింగ్ ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి క్యూరింగ్ చేస్తే చాలా బావుంటదనమాట. క్యూరింగ్ టైమింగ్ వచ్చి చూడండి మాక్సిమం 7-10 డేస్ వరకు అయితే క్యూరింగ్ అయితే చేస్తూనే ఉండాలి. అయితే ఈ విధంగా క్యూరింగ్ అయితే చేయకూడదు. ఈ పిల్లర్స్ అనేది గడ్డి లేదంటే గోనంకెం ఉంది కదా! ఆ గోనంకెం అయితే ఆ పిల్లర్స్‌ని మొత్తం సుత్తేసి కట్టాలి. ఈ కట్టిన తర్వాత వాటిని చేస్తే రోజు మొత్తం తడిగానే ఉంటది. అలా ఉండడం వల్ల బాగా క్యూరింగ్ అయితే పిలుస్తూ దానికున్న బలం అనేది ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంటదనమాట. సో, ఈ విధంగా క్యూరింగ్ చేస్తే చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మా వర్క్ అయితే మొత్తం క్లియర్ అయిపోయింది. ఇప్పుడు కాంక్రీట్ వర్క్ మొత్తం కాలమ్ అంటే పిల్లర్ వర్క్ అయితే క్లియర్ అయిపోయింది అనమాట. చూడండి మొత్తం 34 పిల్లర్లు. ఇది ఒక చర్చ్ హౌస్ అనమాట. 34 పిల్లర్లు చుట్టూ బాల్కన్ మేమైతే ఇచ్చాము 6 అడుగులు. ఆ బాల్కన్కి చుట్టూ 9కి 9 ఇంచులు. అలాగే చర్చ్ లోపల అయితే పిల్లర్ సైజు 9కి 15 ఇంచుల సైజ్ అయితే వేయడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, మా వర్క్ అయితే క్లియర్ అయిపోయింది. దీంతో వీడియో అయితే ముగిద్దాం అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బై బాయ్. ఇంకో వీడియోతో కలుద్దాం మళ్ళీ.